హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ అందరికీ. ఎందుకంటే నేను వీడియోస్ అన్ని స్టాప్ చేసినందుకు. నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 29th యూట్యూబ్ ఛానల్ అని స్టార్ట్ చేశాను. అప్పటి నుండి డిసెంబర్ ఎండింగ్ వరకు కంటిన్యూస్గానే వీడియోస్ అన్ని చేశాను. ఆ తర్వాత అనేది వీడియో స్టాప్ చేశాను. ఎందువల్ల స్టాప్ చేస్తాను ఏంటి అనేది రీజన్ నేను మీకు ఈ వీడియో ద్వారా చెప్తానండి. అంతకన్నా ముందు వెల్కమ్ టు మై ఛానల్ కుమార్తిపు వ్లాగ్స్. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో అందువల్ల మీరు నా వీడియోని చూసి లైక్ కూడా చేయండి. మా వీడియో అనేది ఇతరులకు కూడా వెళ్తూ ఉంటుంది. అండ్ నేను ఇన్ని రోజులు వీడియోస్ చేయకపోవడానికి రీజన్ ఏంటనేది అంటే నేను ఈ ఇయర్ జనవరిలో చెక్ చేసుకున్నప్పుడు ఐ వాజ్ ప్రెగ్నెంట్. నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఇంకా అప్పటి నుంచి వీడియోస్ అన్ని చేద్దాము అనుకుంటున్నాను, కానీ చేయలేకపోయాను. అండ్ ఫోన్ కూడా నాకు సపోర్ట్ చేసేది కాదు, క్లారిటీగా లేకపోవడం వల్ల వీడియోస్ కూడా చేయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే ప్రెగ్నెంట్ అంటేనే తెలిసిందే అందరికీ, ప్రెగ్నెంట్ లేడీస్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే. ప్రెగ్నెంట్ అయిన కాడి నుంచి డెలివరీ అయినంత వరకు కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. లైక్ హెడేక్ అని, వామిటింగ్ అని, బ్యాక్ పెయిన్ అని, ఇంకా చాలా 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 పెయిన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అందరూ ఫేస్ చేస్తూ ఉంటారు. అందులో నేను ఒకదాన్ని అండి. నాకు ప్రెగ్నెన్సీ జర్నీ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు హెడేక్, వామిటింగ్స్ ఇవి అలాగా కంటిన్యూస్గా ఉండేవి, హెవీగా కూడా ఉండేవి. అందువల్ల నేను వీడియోస్ అనేది చేయలేకపోయేదాన్ని. ఎందుకు అంటే మీకు డౌట్ రావచ్చు, ప్రెగ్నెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా వీడియోస్ చేస్తున్నారు కదా, మీరు ఎందుకు చేయలేదని. నాకు నేనుగా వీడియోస్ తీసుకుని ఎడిటింగ్ చేసుకొని అన్నీ చేసుకోవాలి అంటే నేను చేసుకోలేనండి. అందుకే నేను ఏది చేయలేకపోయేదాన్ని. మా హస్బెండ్ కూడా తన వర్క్కి వెళ్ళిపోయేవారు. తను కూడా వీడియో తీసి నాకు సపోర్ట్ చేసేంత టైం తనకు కూడా లేదు. సో అందువల్ల వీడియోస్ అనేది చేయలేకపోయాను. నాకు బాబు కూడా ఉన్నాడండి. ఆ బాబుకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి, లంచ్ ప్రిపేర్ చేసి అన్నీ స్కూల్కి అదే డ్రాప్ చేయబోడికి నాకు టైం సరిపోయేది. ఆ తర్వాత ఇంకా నేను ఏది చేద్దామన్నా కూడా చేయలేకపోయేదాన్ని. ఎనీ టైం రెస్ట్లోనే ఉండేదాన్ని. మా అయితే ఇంట్లో వరకు నాకు నేనుగా చేసుకొని ఇంకా అలాగే రెస్ట్ తీసుకునేదాన్ని అండి. వీడియో చేయాలి అనుకునేదాన్ని కానీ చేయలేకపోయేదాన్ని. ఇదే మెయిన్ రీజన్, ఇందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. నేను ఇయర్ సెప్టెంబర్ 6న డెలివరీ అయ్యానండి. నాకు పుట్టింది బేబీ బాయ్ ఆర్ గర్ల్ ఎవరు అనుకుంటున్నారో మీరు గెస్ చేసి చెప్పండి. ఎవరు పుట్టారు ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మ్యాక్సిమం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు ఎవరు పుట్టారు ఏంటనేది. అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తెలియాలి అని నేను అనుకుంటున్నాను, చెప్పాలి అనుకుంటున్నాను. సో అందువల్ల ఎవరు పుట్టారు ఏంటి అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఫేస్ కూడా రివీల్ చేస్తాను, మీరు చూడండి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా బేబీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు పుట్టింది బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని ఎవరైతే అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి కిందన. ఎవరనేది నేను నెక్స్ట్ వీడియోలో రివీల్ చేస్తాను. అంటే టేక్ కేర్, బాయ్.